నేనే నీ కడుపులో ఉన్న నులిపురుగు. నిన్ను బలహీనంగా చేసి బ్లోటింగ్ పెంచి చక్కెర కోరిక పెంచేది నేనే. అయ్యో, లవంగాలు అల్లం మరిగించిన నీళ్లలో నిమ్మరసం కలిపి తాగుతున్నావా? ఇది నన్ను నాశనం చేస్తుంది. ఈ టీ నన్ను చంపేస్తుంది, బ్లోటింగ్ తగ్గిస్తుంది. ఓయ్ వినురా, 30 రోజులు రోజుకు 3 లీటర్లు నీళ్లు తాగితే నీ శరీరంలో ఏం మారుతుందో తెలుసా? మొదటి వారం బాత్రూమ్ ని రెండో ఇల్లులా మారుతుంది. కిడ్నీలు పెరుకుపోయిన మలినాలు, అదనపు ఉప్పు బయటకు పంపిస్తాయి. రెండో వారం స్కిన్ హైడ్రేట్ అయ్యి మృదువుగా క్లియర్ గా కనిపించడం మొదలవుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం తగ్గుతుంది. మూడో వారం అవసరం లేని ఆకలి స్వయంగా తగ్గుతుంది. జంక్ ఫుడ్, తీపి క్రేవింగ్స్ కంట్రోల్లోకి వస్తాయి. చిన్నప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు అమ్మ టాబ్లెట్ ఇవ్వలేదు, నీళ్లు తాగు అంది. అప్పుడు అర్థం కాలేదు, కానీ అమ్మకి సైన్స్ తెలుసు. మీ బ్రెయిన్ నిజంగానే కుంచుకుపోతుంది, అంటే ష్రింక్ అవుతుంది. మన బ్రెయిన్ 75% నీళ్లతో తయారైంది. నీళ్లు తగ్గినప్పుడు బ్రెయిన్ స్కల్ గోడలకి తగులుతుంది. అదే తలనొప్పి. టాబ్లెట్ నొప్పిని మాత్రమే ఆపుతుంది, కానీ నీళ్లు అసలు కారణాన్నే సరిచేస్తాయి. నీళ్లు తాగిన వెంటనే బ్రెయిన్ మళ్ళీ నార్మల్ సైజుకి వస్తుంది, స్కల్ నుండి దూరం అవుతుంది. మోకాలు నొప్పులతో హాస్పిటల్కి వెళితే డాక్టర్ అంటారు, మీ మోకాలు అరిగిపోయేవి, వెంటనే ఆపరేషన్ చెయ్యాలి అని. నెలలో 2-3 సార్లు ఈ వాటర్ త్రాగారు అంటే ఖాళీ కడుపున చూడండి మీ మోకాళ్ళు బండి చక్రాల్లో ఎలా పనిచేయడం మొదలు పెడతాయో. 4-5 బెండకాయలని తీసుకుని తొడుములు కట్ చేసి 1 గ్లాసుడు వాటర్లో వేసి 2 నిమిషాల పాటు మరిగించి వడకొట్టుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు త్రాగారంటే మోకాల్లో గుజ్జు తయారవడంతో పాటు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. ఈ వీడియోని మోకాల్లో గుజ్జు అరిగిపోయిన వరకు షేర్ చేయండి. అరే వినురా, నీ కళ్ళకున్న కళ్ళజోడు తీసేయాలా? 1 నెలలోనే గద్దల క్లియర్ విజన్ కావాలా? ముందు సొంపు తీసుకుని మిక్సీలో వేయరా. నీ మసక చూపుని క్లియర్ చేసేది ఇదే. ఇప్పుడు నా టైం రా, నన్ను కూడా వేయ్. నేనే బాదం. కళ్ళకి మెదడుకి నేనే పవర్. నన్ను కూడా వేసేయ్, నేనే మిశ్రీ. ముగ్గురిని గ్రైండ్ చేసి పొడి చేసుకో. రోజు ఉదయం 1 స్పూన్ ఈ పొడి వేడి పాలల్లో కలిపి తాగు. 2 నెలలు చేస్తే నీ మసక చూపు గద్దలా షార్ప్ అవుతుంది. నేను మునక్కాయను. టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్ కూడా. రక్తం పెంచుతాను, ఎముకలను స్ట్రాంగ్ చేస్తాను. వారానికి 2 సార్లు నన్ను తింటే మగవారికి నేను బలమైన ఆహారము. నన్ను సాంబారులో, కూరలో వేసి తినండి. ఆగు. 2 నెలల్లో నీ కళ్ళజోడు తీసేయాలంటే ఈ సోంపు చిట్కా విను. నేను సోంపును. నన్ను బాదం మరియు మిశ్రీతో కలిపి పొడి చెయ్యి. రోజుకు 1 చెంచా వేడి పాలుతో కలిపి తాగేయ్. నీ మసక కళ్లకు డేగ చూపుని ఇస్తానురా. నీకు స్పష్టంగా కనిపించాలంటే వెంటనే లైక్ చేసి ఫాలో కొట్టు. నీ కళ్ళజోడు నంబర్ ఎంతో కామెంట్ లో చెప్పు. మామా, తలనొప్పి ఉందా? నేనే అల్లం, ఇదిగో లవంగం, ఈ 2 కలిపి నీళ్లలో వేసి మరిగించు, వడకట్టి తాగు. అలా చేస్తే తలనొప్పి తగ్గుతుంది. పిల్లి ఎదురొస్తే పని జరగదు అని వెనక్కి వెళ్తాం కదా మామా. అసలు దీని వెనుక ఉన్న లాజిక్ ఏంటో తెలుసా? పాతకాలంలో రాత్రిపూట ఎద్దుల బండి మీద వెళ్లేవాళ్ళు. అడవిలో పిల్లి లేదా చిరుతపులి కళ్ళు చీకట్లో మెరుస్తాయి. ఆ మెరుపు చూసి ఎద్దులు భయపడి బండిని పడేసేవి. అందుకే పిల్లి కనిపిస్తే కాసేపు ఆగి అది వెళ్ళాక వెళ్లేవాళ్ళు. అదప్పుడు సేఫ్టీ రూల్ మామా. ఇప్పుడు మూఢనమ్మకం అయిపోయింది. నువ్వు బైక్ మీద వెళ్తున్నప్పుడు పిల్లి అడ్డొస్తే ఆగొద్దు మామా, బ్రేక్ వేయి చాలు, లేకపోతే కింద పడతావు. నేనే దోసే. పిండి రుబ్బేటప్పుడు కొంచెం అటుకులు వేసి రుబ్బితే హోటల్ స్టైల్ కరకరలాడే దోశగా మారుతాను. నేనే పూరి. పిండిలో కొంచెం రవ్వ కలిపి చేస్తే నేను బాగా పొంగి కరకరలాడుతూ వస్తాను. నేనే చపాతీ. పిండి కలిపేటప్పుడు నీళ్ల బదులు కొంచెం పాలు కలిపితే నేను ఇంకా మృదువుగా రుచిగా తయారవుతాను. నేనే ఇడ్లీ. పిండిలో 1 స్పూన్ కొబ్బరి నూనె కలిపి 15 నిమిషాల తర్వాత ఆవిరిలో ఉడికిస్తే చక్కెర తెల్లగా మెరుస్తుంది కదా అని నమ్మక మామా. అది స్వీట్ కాదు, ఫ్యాక్టరీలో శుద్ధి చేసిన వైట్ పాయిజన్. నువ్వు స్వీట్ తిన్న ప్రతిసారి నీ రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారిగా పేల్తాయి. దాన్ని కంట్రోల్ చేయటానికి నీ ప్యాంక్రియాస్ పిచ్చెక్కిపోయి చివరికి చేతులెత్తేస్తుంది. అక్కడే షుగర్ వ్యాధి మొదలవుతుంది. ఇంకా భయంకరమైన నిజం ఏంటంటే మన బాడీలో ఉండే క్యాన్సర్ కణాలకి అత్యంత ఇష్టమైన ఆహారం ఈ చక్కెరే. నువ్వు స్వీట్ తినడం అంటే ఇండైరెక్ట్ గా క్యాన్సర్ ని మేపుతున్నట్టే మామా. అందుకే వైట్ షుగర్ ని ఇంట్లో నుండి తరిమేసి బెల్లం లేదా పండ్లని అలవాటు చేసుకో. 2 నిమిషాల తీపి కోసం
జీవితాన్ని చేదు చేసుకోకు మామా. నా పేరు సిగరెట్. బాధ్యత లేకుండా నన్ను తాగుతూ తిరిగే వాళ్ళకి నేను వేసే దండన గుండె పిండన. నా పేరు ఆల్కహాల్. నన్ను తాగే వాళ్ళకి నేను వేసే దండన లివర్ భోజనం. నన్ను పాన్ మసాలా అంటారు. నన్ను నోట్లో వేసుకుని పోజు కొట్టే వాళ్ళకి నేను వేసే శిక్ష క్యాన్సర్ కూపం. ఇటువంటి దండనల నుంచి తప్పించుకోవాలంటే మా ఛానల్ ను ఫాలో అవ్వండి. హలో, నేను అరటిపండుని. కండరాలు బలహీనమైతే నేను ఎనర్జీ ఇస్తాను. నరాలకు బలమిచ్చి క్రాంప్స్ ని దూరం చేస్తాను. హలో, నేను గ్రీన్ టీని. విష పదార్థాలు పేరుకుపోతే నేను స్టీమ్ వదులుతాను. కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తాను. హలో, నేను వెల్లుల్లిని. రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగితే నాకు సహించదు. బీపీని తగ్గించి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తాను. హలో, నేను పసుపుని. లోపల వాపు ఉంటే నేను నెమ్మదిగా పనిచేస్తాను. వాపును నేను మంచూరియన్ని. నూనె ఉప్పు వలలో వేసే మోసం నేను. నన్ను ఆనందంగా తింటావు, కానీ నెమ్మదిగా నీ కడుపుని అలసట పెడతాను రే. నేను ఐస్ క్రీమ్ ని. చల్లదనం అనే మాయ, చక్కెర బరువు. నన్ను సుఖం అనుకుంటావు, కానీ శరీరాన్ని నెమ్మదిగా బలహీనపరుస్తాను రే. నేను నూడిల్స్ ని. పొట్ట నింపుతాను, కానీ పోషకాలను దోచుకుంటాను. నన్ను రోజూ ఎంచుకుంటే శరీరం మెల్లగా అలసిపోతుంది. నేను ఉసిరిని. నీ ఇమ్యూనిటీకి అసలైన నిజం. నన్ను రోజు అలవాటు చేసుకుంటే నీ నా పేరు చాక్లెట్. నన్ను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు, దంతాలు పాడవుతాయి మరియు చక్కెర స్థాయిలు పెరుగుతాయి. నా పేరు బర్గర్. నన్ను అతిగా తినడం వల్ల బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం, గుండె ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంది. నా పేరు పేస్ట్రీ. నన్ను అతిగా తినడం వల్ల బరువు పెరగడం, రక్తంలో చక్కెర పెరగడం, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇటువంటి వీడియోల కోసం ఈ వీడియోను షేర్ చేసి ఛానల్ ను ఫాలో అవ్వండి. ఏంట్రా, నన్ను చూడగానే ప్లేట్ పక్కకి జరుపుతున్నావు? పిజ్జాలు బర్గర్లు అంటే లొట్టలేసుకుని తింటావు. నేను చేదుగా ఉన్నానని చిన్న చూపా? రేపు షుగర్ వచ్చి డాక్టర్ దగ్గర లక్షలు కట్టేటప్పుడు తెలుస్తుంది నా విలువ. నాలో ఉన్నది చేదు కాదురా, నేచురల్ ఇన్సులిన్. ఆ టాబ్లెట్లు మింగే బదులు నన్ను గుట్టుగా మింగాయి, ఆరోగ్యంగా ఉంటా. నా పేరు షుగర్. మీరు నన్ను ఎక్కువగా తింటే నేను డయాబెటిస్ మరియు గుండె జబ్బులను కలిగిస్తాను. నా పేరు ఉప్పు. నన్ను ఎక్కువగా తింటే రక్తపోటు పెరిగి గుండె మరియు మూత్రపిండ సమస్యలు తెస్తాను. నా పేరు నూనె. ఎక్కువ తింటే మీ శరీరంలో కొవ్వు పెంచడం నా పని, మరియు మీ గుండెపై భారం వేయడం. మమ్మల్ని తింటే ఏమవుతుందో తెలుసుకున్నారు కదా? మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి, వీడియోని లైక్ చేసి, ఛానల్ ని ఫాలో అవ్వండి. ఇప్పుడే మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయేమో. నేను పుచ్చకాయను. నా చేతిలో ఉన్నది తులసి. నీరు ఎక్కువగా ఉండేలా చేసి స్టోన్స్ సహజంగా బయటికి వెళ్లేందుకు మేము సహాయపడతాము. నీ లివర్ మీద కొవ్వు పేరుకుపోయిందా? నేను నిమ్మరసం. నా వెంట తేనె, గోరువెచ్చని నీరు. ఉదయం ఖాళీ కడుపుతో తాగితే లివర్ డీటాక్స్ ప్రక్రియకు మద్దతిస్తాము. నీ శరీరం రోజు కొత్త కొవ్వ కణాలను తయారు చేస్తుంది. నేను బ్లూబెర్రీని. నా వెంట యోగర్ట్, బాదం పప్పు. కొవ్వ కణాలు పెరగకుండా శరీరాన్ని సమతుల్యంలో ఉంచేందుకు మేము సహాయపడతాము. నీ శరీరం అవసరం లేని నీటిని పట్టుకుని ఉందా? నేను దోసకాయను. నా చేతిలో పుదీనా. అదనపు నీటిని బయటకు పంపే. నేను రాగి ముద్దను. రాయలసీమలో బాగా తింటారు. నన్ను తింటే రాయిలా దృఢంగా తయారవుతావు. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, బనుతం ఇవన్నీ దూరంగా పారిపోతాయి. నాలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉన్నాయి. రోజు నీకు నచ్చిన వంటల్లో నన్ను చేసుకుని తిను. ఆరోగ్యం నీ సొంతం అవుతుంది. ఇంకేం, ఇప్పుడే ఫాలో కొట్టు. ఇలాంటి మంచి వీడియోలు నీ ఫీడ్ లోకి వస్తూనే ఉంటాయి. వీడి వల్ల నాకు క్యాన్సర్ వచ్చింది. దయచేసి వీడిని అరెస్ట్ చేయండి. ఓరే, నా మీద ఆల్రెడీ రాసి ఉంది కదరా, నన్ను తాక్కండి పోతారు అని. నువ్వే నన్ను తాగి ఇప్పుడు నన్ను అంటావేంట్రా? మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నేనే కరక్కాయ. నాలో యంత్రాక్వినోన్లు, టానిన్లు, చెబ్యులిక్ ఆమ్లం వంటి విలువైన ఔషధ గుణాలు ఉంటాయి. నేను జీర్ణకోశ సమస్యలు, అస్తమా, దగ్గు, వాంతులు, కంటి వ్యాధులు, గుండె జబ్బుల నివారణకు సహాయపడుతాను. నాలోని ఔషధ గుణాలు దగ్గుతో పాటు పలు రకాల జబ్బులను నయం చేస్తాయి. అందుకే నన్ను ఆయుర్వేదంలో ఎక్కువ వాడతారు. చక్కెర తెల్లగా మెరుస్తుంది కదా అని నమ్మక మామ. అది స్వీట్ కాదు, ఫ్యాక్టరీలో శుద్ధి చేసిన వైట్ పాయిజన్. నువ్వు స్వీట్ తిన్న ప్రతిసారి నీ రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఒక్కసారిగా పేలుతాయి. దాన్ని కంట్రోల్ చేయటానికి నీ ప్యాంక్రియాస్ పిచ్చెక్కిపోయి చివరికి చేతులెత్తేస్తుంది. అక్కడే షుగర్ వ్యాధి మొదలవుతుంది. ఇంకా భయంకరమైన నిజం ఏంటంటే, మన బాడీలో ఉండే క్యాన్సర్ కణాలకి అత్యంత ఇష్టమైన ఆహారం ఈ చక్కెరే. నువ్వు స్వీట్ తినడం అంటే ఇండైరెక్ట్ గా క్యాన్సర్ ని మేపుతున్నట్టే మామా. అందుకే వైట్ షుగర్ ని ఇంట్లో నుండి తరిమేసి బెల్లం లేదా పండ్లని అలవాటు చేసుకో.
2 నిమిషాల తీపి కోసం జీవితాన్ని చేదు చేసుకోకు మామా. ఆగండి ఆగండి ఫ్రెండ్స్, ఇది చూసి వెళ్ళండి. నా పేరు నూడిల్స్. నేను 2 నిమిషాల్లో రెడీ అవుతాను గానీ నన్ను తింటే 2 రోజులు అయినా డైజెస్ట్ అవను కాదు. నా వల్ల మీకు గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ హై బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుంది. నా పేరు సాఫ్ట్ డ్రింక్. రిఫ్రెషింగ్ అంటారు కానీ లోపల షుగర్ పనిచేస్తుంది. బోన్స్ ఆఫ్ వీక్నెస్, గట్ ఇష్యూస్, డయాబెటీస్ నా స్టైల్. నా పేరు ఫ్రైడ్ చికెన్. టేస్ట్ లో నేను ఎంతో ఫేమస్ గానీ నన్ను రోజు తింటే మీ డైజెషన్ అవుతుంది కొలాప్స్. నాతో పాటు సాస్ ఫ్రీ. నన్ను తింటే మీ కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఫ్రీ. నా పేరు బర్గర్. కంఫర్ట్ ఫుడ్ అంటారు కానీ లోపల మాత్రం బ్లాక్ మొదలెడతా. ఫ్యాట్, కొలెస్ట్రాల్ నా కాంబో. నా పేరు పానీపూరి. స్ట్రీట్ ఫుడ్ ఫన్ అంటారు తింటే కిక్ వస్తుందంటారు కానీ లోపలికి వెళ్ళాక గట్ గందరగోళం మొదలెడతా. డైజెషన్ ఇష్యూస్, ఇన్ఫెక్షన్స్, కడుపు నొప్పినియా, డయేరియా ఇవన్నీ నా స్పెషల్. మాతో లిమిట్ లో ఉండండి ఫ్రెండ్స్, లేదా పూర్తిగా అవాయిడ్ చేయండి. హెల్దీగా ఉండదు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఆగండి ఆగండి ఫ్రెండ్స్, ఇది చూసి వెళ్ళండి. నా పేరు నూడిల్స్. నేను 2 నిమిషాల్లో రెడీ అవుతాను గానీ నన్ను తింటే 2 రోజులు అయినా డైజెస్ట్ అవను కాదు. నా వల్ల మీకు గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండ్ హై బ్లడ్ ప్రెషర్ కూడా వస్తుంది. నా పేరు సాఫ్ట్ డ్రింక్. రిఫ్రెషింగ్ అంటారు కానీ లోపల షుగర్ పనిచేస్తుంది. బోన్స్ ఆఫ్ వీక్నెస్, గట్ ఇష్యూస్, డయాబెటీస్ నా స్టైల్. నా పేరు ఫ్రైడ్ చికెన్. టేస్ట్ లో నేను ఎంతో ఫేమస్ గానీ నన్ను రోజు తింటే మీ డైజెషన్ అవుతుంది కొలాప్స్. నాతో పాటు సాస్ ఫ్రీ. నన్ను తింటే మీ కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఫ్రీ. నా పేరు బర్గర్. కంఫర్ట్ ఫుడ్ అంటారు కానీ లోపల మాత్రం బ్లాక్ మొదలెడతా. ఫ్యాట్, కొలెస్ట్రాల్ నా కాంబో. నా పేరు పానీపూరి. స్ట్రీట్ ఫుడ్ ఫన్ అంటారు తింటే కిక్ వస్తుందంటారు కానీ లోపలికి వెళ్ళాక గట్ గందరగోళం మొదలెడతా. డైజెషన్ ఇష్యూస్, ఇన్ఫెక్షన్స్, కడుపు నొప్పినియా, డయేరియా ఇవన్నీ నా స్పెషల్. మాతో లిమిట్ లో ఉండండి ఫ్రెండ్స్, లేదా పూర్తిగా అవాయిడ్ చేయండి. హెల్దీగా ఉండదు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. హే, నేను మీ వాటర్ ని కలవ్. నన్ను రోజు తాగకపోతే నీ బాడీ లోపల చిన్న చిన్న అలారాలు మొదలవుతాయి. రా, నా జర్నీ చూపిస్తా. మౌత్ డ్రై అయ్యిందా? అదే మొదటి సిగ్నల్. నీరు లేకపోతే నోరు పొడిగా, దాహం, బ్యాడ్ బ్రీత్ కూడా పెరుగుతుంది. నేను దిగితేనే నీ ఫుడ్ సాఫ్ట్ గా జీర్ణమవుతుంది. నీరు తక్కువైతే గొంతు ఇరిటేషన్, మింగడానికి ఇబ్బంది. స్టమక్ లో నేను బ్యాలెన్స్ ఇస్తా. నీరు తాగకపోతే యాసిడిటీ, గ్యాస్, బర్నింగ్ ఫీలింగ్ ఎక్కువయ్యే ఛాన్స్. ఇక్కడే పోషకాలు బాడీకి చేరుతాయి. నీరు తక్కువైతే అలసట, తలబరువు, కాన్సంట్రేషన్ తగ్గడం మొదలవుతుంది. నేను బ్లడ్ ని స్మూత్ గా ఫ్లో చేయిస్తా. నీరు లేకపోతే తలనొప్పి, డిజ్జీ, ఎనర్జీ డౌన్. నీ బ్రెయిన్ కి నేను ఫ్యూయల్. నీరు తక్కువైతే చిరాకు, ఫోకస్ లాస్, మూడ్ అప్ డౌన్. స్కిన్ గ్లో, మసిల్స్ ఫ్లెక్సిబుల్. ఇవి నాతోనే. నీరు తాగకపోతే డ్రై స్కిన్, క్రాంప్స్, వీక్నెస్ రావచ్చు. కిడ్నీలు నన్ను బాగా ఇష్టపడతాయి. నీరు తక్కువైతే యూరిన్ డార్క్, బర్నింగ్, స్టోన్స్ బై ఇన్ఫెక్షన్ రిస్క్ పెరుగుతుంది. ఇక్కడే నిజం బయటపడుతుంది. నీరు లేకపోతే కాన్స్టిపేషన్, హాట్ స్టూల్, పొట్ట బరువు. ప్లీజ్ రోజు సరిపడా నీరు తాగండి. సరిగా నీళ్లు తాగని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. నేనే కరక్కాయ. నాలో యంత్రాక్వినోన్లు, టానిన్లు, చెబ్యులిక్ ఆమ్లం వంటి విలువైన ఔషధ గుణాలు ఉంటాయి. నేను జీర్ణకోశ సమస్యలు, అస్తమా, దగ్గు, వాంతులు, కంటి వ్యాధులు, గుండె జబ్బుల నివారణకు సహాయపడుతాను. నాలోని ఔషధ గుణాలు దగ్గుతో పాటు పలు రకాల జబ్బులను నయం చేస్తాయి. అందుకే నన్ను ఆయుర్వేదంలో ఎక్కువ వాడతారు. వీడి వల్ల నాకు క్యాన్సర్ వచ్చింది. దయచేసి వీడిని అరెస్ట్ చేయండి. ఓరే, నా మీద ఆల్రెడీ రాసి ఉంది కదరా, నన్ను తాక్కండి పోతారు అని. నువ్వే నన్ను తాగి ఇప్పుడు నన్ను అంటావేంట్రా? మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. నేను రాగి ముద్దను రాయలసీమలో బాగా తింటారు. నన్ను తింటే రాయిలా దృఢంగా తయారవుతావు. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, బనుతం ఇవన్నీ దూరంగా పారిపోతాయి. నాలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్ పుష్కలంగా ఉన్నాయి. రోజు నీకు నచ్చిన వంటల్లో నన్ను చేసుకుని తిను. ఆరోగ్యం నీ సొంతం అవుతుంది. ఇంకేం, ఇప్పుడే ఫాలో కొట్టు. ఇలాంటి మంచి వీడియోలు నీ ఫీడ్ లోకి వస్తూనే ఉంటాయి. ఇప్పుడే మీకు కిడ్నీ స్టోన్స్ ఉన్నాయేమో. నేను పుచ్చకాయను. నా చేతిలో ఉన్నది తులసి. నీరు ఎక్కువగా ఉండేలా చేసి స్టోన్స్ సహజంగా బయటకు వెళ్లేందుకు మేము సహాయపడతాము. నీ లివర్ మీద కొవ్వు పేరుకుపోయిందా? నేను నిమ్మరసం. నా వెంట తేనె, గోరువెచ్చని నీరు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే లివర్ డీటాక్స్ ప్రక్రియకు మద్దతిస్తాము. నీ శరీరం రోజు కొత్త కొవ్వ కణాలను తయారు చేస్తుంది. నేను బ్లూబెర్రీని. నా వెంట యోగర్ట్, బాదం పప్పు. కొవ్వ కణాలు పెరగకుండా
లేకుండా శరీరాన్ని సమతుల్యంలో ఉంచేందుకు మేము సహాయపడతాము. నీ శరీరం అవసరం లేని నీటిని పట్టుకుని ఉందా? నేను దోసకాయను. నా చేతిలో పుదీనా. అదనపు నీటిని బయటకు పంపే. నా పేరు షుగర్. మీరు నన్ను ఎక్కువగా తింటే నేను డయాబెటిస్ మరియు గుండె జబ్బులను కలిగిస్తాను. నా పేరు ఉప్పు. నన్ను ఎక్కువగా తింటే రక్తపోటు పెరిగి గుండె మరియు మూత్రపిండ సమస్యలు తెస్తాను. నా పేరు నూనె. ఎక్కువ తింటే మీ శరీరంలో కొవ్వు పెంచడం నా పని మరియు మీ గుండెపై భారం వేయడం. మమ్మల్ని తింటే ఏమవుతుందో తెలుసుకున్నారు కదా? మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి, వీడియోని లైక్ చేసి, ఛానల్ ని ఫాలో అవ్వండి. ఏంట్రా నన్ను చూడగానే ప్లేట్ పక్కకి జరుపుతున్నావు? పిజ్జాలు బర్గర్లు అంటే లొట్టలేసుకుని తింటావు. నేను చేదుగా ఉన్నానని చిన్న చూపా? రేపు షుగర్ వచ్చి డాక్టర్ దగ్గర లక్షలు కట్టేటప్పుడు తెలుస్తుంది నా విలువ. నాలో ఉన్నది చేదు కాదురా, నేచురల్ ఇన్సులిన్. ఆ టాబ్లెట్లు మింగే బదులు నన్ను గుట్టుగా మింగాయి. ఆరోగ్యంగా ఉంటా. నా పేరు చాక్లెట్. నన్ను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారు, దంతాలు పాడవుతాయి మరియు చక్కెర స్థాయిలు పెరుగుతాయి. నా పేరు బర్గర్. నన్ను అతిగా తినడం వల్ల బరువు పెరగడం, కొలెస్ట్రాల్ పెరగడం, గుండె ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతుంది. నా పేరు పేస్ట్రీ. నన్ను అతిగా తినడం వల్ల బరువు పెరగడం, రక్తంలో చక్కెర పెరగడం, ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఇటువంటి వీడియోల కోసం ఈ వీడియోను షేర్ చేసి ఛానల్ ను ఫాలో అవ్వండి. హలో, నేను అరటిపండుని. కండరాలు బలహీనమైతే నేను ఎనర్జీ ఇస్తాను. నరాలకు బలమిచ్చి క్రాంప్స్ ని దూరం చేస్తాను. హలో, నేను గ్రీన్ టీని. విష పదార్థాలు పేరుకుపోతే నేను స్టీమ్ వదులుతాను. కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తాను. హలో, నేను వెల్లుల్లిని. రక్తనాళాల్లో ఒత్తిడి పెరిగితే నాకు సహించదు. బీపీని తగ్గించి ప్రవాహాన్ని సమతుల్యం చేస్తాను. హలో, నేను పసుపుని. లోపల వాపు ఉంటే నేను నెమ్మదిగా పనిచేస్తాను. వాపును నేను మంచూరియన్ని. నూనె ఉప్పు వలలో వేసే మోసం నేను. నన్ను ఆనందంగా తింటావు, కానీ నెమ్మదిగా నీ కడుపుని అలసట పెడతాను రే. నేను ఐస్ క్రీమ్ ని. చల్లదనం అనే మాయ, చక్కెర బరువు. నన్ను సుఖం అనుకుంటావు, కానీ శరీరాన్ని నెమ్మదిగా బలహీనపరుస్తాను రే. నేను నూడిల్స్ ని. పొట్ట నింపుతాను, కానీ పోషకాలను దోచుకుంటాను. నన్ను రోజూ ఎంచుకుంటే శరీరం మెల్లగా అలసిపోతుంది. నేను ఉసిరిని. నీ ఇమ్యూనిటీకి అసలైన నిజం. నన్ను రోజూ అలవాటు చేసుకుంటే నీ